She came on the 12th. అమ్మాయి చిన్నారులు పెయింటింగ్ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు. వాళ్ళ క్రియేటివ్ థాట్స్కి, వాళ్ళ ఊహా శక్తికి పెన్నును పెట్టి అద్భుతమైన పెయింటింగ్స్ చేస్తున్న చిన్నారులతోటి ఆప్యాయంగా పలకరిస్తూ విద్యార్థులలో ఉన్నటువంటి పొటెన్షియల్, వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ ఆలోచన విధానం ఒక టీచర్ గారికే అర్థమవుతుంది. తన ప్రస్థానాన్ని చూసుకున్నట్టయితే సుదీర్ఘమైన ఆలోచనదాయకమైనటువంటి విద్యార్థులతో కాలం గడిపినటువంటి ప్రయాణం. ఒక టీచర్గా ప్రారంభోత్సవం చేసి ఎదిగి ఈరోజు భారతదేశం మొత్తం నిర్మలా సీతారామన్ గారు అంటే నిజంగా గర్వంగా చెప్పుకునే వ్యక్తి. అందులోనూ మన తెలుగువారు అని చెప్పుకోవడం మనకి నిజంగా ఎంతో ఆనందదాయకం అని చెప్పాలి సందర్భంగా. అయితే ఒక ప్రాంతాన్ని దత్తత తీసుకోవడం కేవలం ఒక బాధ్యత, నేమ్ సేక్ మాత్రమే కాకుండా సొంతంగా తన మనసు పెట్టి తన టీంని పంపించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలికారు మన గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారికి. సాదరంగా పిఎం లంకకి స్వాగతం పలుకుతున్నాం. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రభుత్వ పథకాలతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యతను పెంచే విధంగా సిఎస్ఆర్ నిధులతో చేపట్టినటువంటి కార్యక్రమాలు పిఎం లంకను ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి అనే ఒక సంకల్పంతో అనేక బ్యాంకుల సంయుక్త సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని చూసుకున్నట్టయితే పిఎం లంక గ్రామం స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, విద్య, డిజిటల్ సదుపాయాలతో సమగ్ర అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంటోంది అనటంలో అతిశయోక్తి లేదు. మేడం నిర్మలా సీతారామన్ గారికి సాదరంగా ఈ ప్రధాన వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాం. ఒక కార్యక్రమం చేయాలి, ఒక సంకల్పం ఉండాలి అంటే అది మనోబలంకి తార్కాణం.